గత 10 ఏళ్లుగా అధికారులు కళ్ళుగప్పి ఇండియాలో అక్రమంగా నివసిస్తున్నారు ఈ భార్యాభర్తలు. నకిలీ పాస్పోర్ట్, ఆధార్ కార్డులను సృష్టించి భారత్లో మకాం వేశారు. భర్తది పాకిస్తాన్ కాగా భార్య బంగ్లాదేశ్. ఈ ఇద్దరే కాదు ఫ్యామిలీని ఇండియాకి తీసుకొచ్చారు. ఇక్కడే వ్యాపారం చేసుకుంటూ స్థిరపడ్డారు. అంతా సవ్యంగా సాగిపోతున్న సమయంలో పోలీసులు వీరిని అదుపులోకి తీసుకున్నారు. మరికొన్ని గంటల్లో దేశం విడిచి వెళ్లిపోయేందుకు సిద్ధమవుతుండగా క్యాచ్ చేశారు. విచారణలో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. అసలు వీరెవరు, ఎలా సిలికాన్ సిటీ బెంగళూరుకు వచ్చారు, పోలీసులకు ఎలా పట్టుబడ్డారో తెలియాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే. పాకిస్తాన్ పౌరుడైన రషీద్ అలీ సిద్దికి, బంగ్లాదేశ్ పౌరురాలైన ఆయిషా హనీఫ్ భార్యాభర్తలు. ఈ ఇద్దరు శంకర్ శర్మ, ఆయిషా శర్మగా పేర్లు మార్చుకుని ఇండియాలోకి అడుగుపెట్టారు. 2014లో బంగ్లాదేశ్ నుంచి పశ్చిమ బెంగాల్లోకి ప్రవేశించారు. ఆ తర్వాత ఢిల్లీలో మకాం వేశారు. ఢిల్లీలో ఉండగానే నకిలీ పాస్పోర్ట్, ఆధార్ కార్డులు సృష్టించుకున్నారు. అయితే 2018లో బెంగళూరు షిఫ్ట్ అయ్యారు. అలాగే ఆయిషా తల్లిదండ్రులు రుబీ, హనీఫ్లు కూడా తమ ఐడెంటిటీని మార్చుకొని ఇండియాలోకి ఎంటర్ అయ్యారు. ఆశారాణి, రాంబాబు శర్మలుగా పేర్లు మార్చుకున్నారు. అయితే ఇటీవల చెన్నై విమానాశ్రయంలో 4 బంగ్లాదేశ్ వ్యక్తులను ఇమిగ్రేషన్ అధికారులు పట్టుకున్నారు. పత్రాలు తనిఖీ చేయగా ఫేక్ డాక్యుమెంట్లు సృష్టించి ఇండియన్ పాస్పోర్ట్ పొందినట్లు తేలింది. మెస్సియా ఫౌండేషన్ ఇంటర్నేషనల్ నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఢాకా వెళ్లి వస్తుండగా వీరు పట్టుబడ్డారు. వీరిని విచారించగా తమను తాము బెంగళూరులోని జిగానీలో తమ బంధువులతో కలిసి నివసిస్తున్నట్లు వెల్లడించారు. ఆ బంధువులే శంకర్ శర్మ అలియా రషీద్ అలీ సిద్దికి. వెంటనే బెంగళూరు శివార్లో ఉన్న శంకర్ నివాసంపై దాడులు నిర్వహించారు పోలీసులు. ఆ సమయంలో ఇంట్లో సామాన్లు ప్యాక్ చేసి కనిపించాయి. వీరంతా పారిపోయేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో పోలీసులు పట్టుకున్నారు. పేర్లు అడగ్గా శంకర్ అంటూ చెప్పసాగాడు రషీద్. అనుమానం వచ్చిన పోలీసులు ఇల్లంతా తనిఖీలు చేయగా ముస్లిం మత పెద్దలు ఫోటోలు కనిపించాయి. దీంతో కుటుంబం అబద్ధం చెబుతుందని నిర్ణయించుకున్నారు. 4గురిని అదుపులోకి తీసుకున్నారు. విచారణలో వాస్తవాలను వెల్లడించారు నిందితులు. పాకిస్తాన్కి చెందిన రషీద్ ఇండియా వచ్చి ఇంజిన్ ఆయిల్ షాప్ పెట్టుకొని జీవనం సాగిస్తున్నాడు. అలాగే ఆన్లైన్ క్యాటరింగ్ పని చేసేవాడు. ఇదే సమయంలో స్థానికులను ఇస్లాం మతంలోకి మార్చేందుకు ఈ కుటుంబం కుట్ర పన్నిందన్న వార్తలు వినిపిస్తున్నాయి. నకిలీ పత్రాలు, ఆధార్ కార్డులు సృష్టించి 10 ఏళ్లుగా ఇండియాలో జీవిస్తున్నారని తేలింది. కర్ణాటక హోంమంత్రి జి దేవుడు ఈ విషయంపై స్పందిస్తూ వీరు ఇక్కడికి ఎలా వచ్చారు, ఎందుకు వచ్చారు, వీటన్నిటిపై విచారణ జరుపుతున్నామని తెలిపారు.